రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు మద్యం తాగి కారుతో ఢీకొట్టిన కేసులో చనిపోయిన ప్రియాంక అంత్యక్రియలు ఆమె స్వగ్రామంలో జరగనున్నాయి. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు తెలంగాణలోని గద్వాల్ జిల్లా ఐజ మండలం ఏక్లాస్పూర్కు మృతదేహాన్ని తరలిస్తున్నారు. గాంధీ ఆసుపత్రి వద్ద ప్రియాంక తండ్రి వెంకటేష్ ను రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ప్రియాంక మృతదేహం వెంటే ఏక్లాస్పూర్కు రాజమండ్రి టీడీపీ అధ్యక్షుడు వెంకటరమణ చౌదరి వెళ్తున్నారు. మంత్రి టీజీ భరత్ మృతురాలి స్వగ్రామానికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల చెక్కును ప్రియాంక తండ్రికి అందజేయనున్నారు. ప్రియాంక మృతికి కారణమైన ఇద్దరు యువకులకు ఉరిశిక్ష పడేలా చేయాలని వెంకటేష్ కోరగా పోలీసులు పటిష్ట సెక్షన్లు నమోదు చేసినట్లు రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు భరోసా ఇచ్చారు. వాళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని తప్పుదో పట్టిస్తారేమో, ప్రభావితం చేస్తారేమని మాకు అనుమానాలు కలిగినాయి. అక్కడికి వెళ్ళి దర్యాప్తు ఎలా చేశారో చూసిన తర్వాత అన్ని ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మాల్లో ఎక్కడ తిరిగారు, ఎక్కడ భోంచేశారు, ఏ సినిమా చూశారు, ఆ టికెట్ల వివరాలు, ఆ టైము, గేటు ఎంట్రీ, గేటు అవుట్ అన్నీ ప్రతిదీ టైం టు టైము వీడియో ఫుటేజెస్ రికార్డ్ చేసిన రాతపూర్వకంగా వాళ్ళు నోట్ చేసిన వివరాలు అన్నీ చూపించి అన్నీ చెప్పిన తర్వాత మాకు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు అంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు సార్. ఇలాంటి దుర్మార్గులను వదిలిపెడితే ఏమాత్రం చట్టాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకొని మళ్ళీ బయటకు వస్తే నాలాంటి తల్లిదండ్రుల గుండె కోతలు ఇంకా ఎంతమందికి అన్యాయం జరగాలి, ఇంకా ఎంతమంది ఏడవాలి. ఇలాగా ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళు ఎవరో వాళ్ళకి అనిపించిందో లేదో మాకైతే గుండె కోత మిగిలిచ్చినారు. మిగిలిన జీవితం బతకడం నా కూతురు లేకుండా, నా గుండెకాయ నా పెద్ద కూతురు, ఆమె లేకుండా నేను నా లైఫ్ ఎలా లీడ్ చేయాలో నాకు ఏం తోచడం లేదు. ఆమె లేని జీవితం ఊహించుకోలేకపోతున్నాను. 3 రోజులు కాదు 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఏ విధమైన రాజకీయ ఒత్తిడులు లేవు. ఆ దుష్ప్రచారం వలన కుటుంబం ఒకంతు ఆందోళన ఉన్న సందర్భంలో వారు మరింత భయభ్రాంతులు గురయ్యారు. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలు చేసి ఆ అమ్మాయిని వ్యక్తిగత హననం చేయడం ఇవన్నీ కూడా చేయకండి దయించి. అనేకమైన ట్రోలింగ్స్, ఏదో జరిగిపోతుంది, ఎవరెవరో చెప్పేస్తున్నారంటే ఏమీ లేదు. ఎవరి కాలు మేధావుల కింద భావించి వారి యొక్క మేధోశక్తితోటి అనుమానాలు వీటన్నిటిని నిర్వృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి చేసుకుంటూనే వచ్చాము. కానీ ఎక్కడైతే ప్రొసీజరల్ ల్యాప్సెస్ లేవు, థరో ఇన్వెస్టిగేషన్ చేయడం వల్లే జరిగింది. ఏదేమైనా వారి కుటుంబానికి మేము అండగా నిలబడాలని అనుకున్నాం. మరొక కుటుంబానికి కష్టం రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ కార్యక్రమాలు కూడా చేస్తాం.